గీత గీత వచ్చేస్తుంది. ఈ పాప గీత ఏంది ఈ ముసలోడు గీత తాత? అమ్మా, ఈయనే మీ తాతగారు. నమస్కారం తాతగారండి. నీ పేరు శ్వేత కదూ? దీని పేరు వీడికి ఎలా తెలుసు? కాదండి, గీత. మరి గుళ్ళో కలిసినప్పుడు శ్వేత అని చెప్పావు? ఆల్రెడీ గుళ్ళో కలుసుకున్నారా? అమ్మో, అయితే మేనేజ్ చేయాలి. అసలు పేరు గీత, ముద్దు పేరు శ్వేత. అవును, ఇంట్లో వాళ్ళందరూ గీత అని పిలుస్తారు, బయట వాళ్ళందరూ శ్వేత అని పిలుస్తారు. ఓ అలాగా. హారతి తీసుకోండి తాతయ్య గారు. నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నువ్వు గుళ్ళో కనిపించినప్పుడే నా మనసులో ఏదో ఫీలింగ్ అమ్మా. నువ్వే నా మనవరాలివేమోనని క్షణం అనిపించింది. కాసేపు నీతో గడిపితేనే నిన్ను వదిలి రావాలంటే చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు మాట్లాడతానా అని నా మనసు లాగిందమ్మా. నా అదృష్టం ఏంటో నిన్నే నా మనవరాలి చేశాడా దేవుడు. దైవ సన్నిధిలోనే నిన్ను నన్ను కలిపాడు. నా మనసు నిండిపోయిందమ్మా. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య గారు. నేనొచ్చినందుకు అమ్మా. గంటకి వందిస్తున్నందుకు. గంటకి వందేంటమ్మా? అది గంటకి 100 కాదండి, గంటలో మీరు వచ్చినందుకు అంటుంది. అవును. ఓ అలాగా. అవునమ్మా, ఈ అనసూయ నేను పంపించినవన్నీ నీకిస్తుందా? గీతకిస్తుంది. గీతకిస్తుందా? అయ్యో, కొంప ముంచేసింది. అంటే నాకే ఇస్తుంది అని. నీకు రోజు ఏమేమి ఇస్తుందమ్మా? ప్రస్తుతానికైతే గంటకి 100 ఇస్తుంది. అయ్యో, నీ 100 తగరయ్యా. అంటే అది కొనుక్కోడానికి గంటకి 100 ఇస్తున్నాను. అది 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 చెప్తుంది. అవును, అందుకే యాక్టింగ్ చేస్తున్నా. మొన్న స్కూల్లో అల్లూరి సీతారామరాజు మోనా యాక్షన్ చేసింది, అది మీకు చెప్తుంది. ఏకపాత్రాభినయం చేసిన. నువ్వు సీతారామరాజు ఏకపాత్రాభినయం చేసావా? శబాష్. అవునమ్మా, ఇంకా మీ అమ్మ గురించి ఏం చెప్తుంది? మా అమ్మ గురించి ఒక్కరు చెప్పడం ఏంటి తాతయ్య? అమ్మంటే కనబడే దైవం. అమ్మంటే నా ఆరో ప్రాణం. అమ్మ లేని లోకం నరకంతో సమానం.
కోసం 1000 సార్లు పుడతా. ఆ అమ్మే లేకుంటే 1,000,000 సార్లు చస్తాను తాతయ్య. అమ్మంటే ఎంత ప్రేమమ్మ నీకు. నీ ప్రేమను చూడకుండానే మీ అమ్మ వెళ్ళిపోయింది. నా బిడ్డ మధుమతి మనల్ని వదిలి వెళ్ళిపోయింది. పోనీ తాతయ్య, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని నన్ను వదిలేళ్ళింది. అవునమ్మా, తన జ్ఞాపకాలు చెరిగిపోకుండా, తన ప్రేమని మర్చిపోకుండా నీ రూపంలో వదిలి వెళ్ళింది. అనసూయ, నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా నా మనవరాల్ని పెంచావు. నా కూతుర్ని మరిపించేలా తీర్చిదిద్దావు. అందుకు తగిన ప్రతిఫలం ఈరోజు నీకిస్తాను. ఏదో మీ దయ. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, పాలండి. మీరు రాజశేఖర్ గారు, పాలండి. అయ్యో, మీరు లేవద్దు. అయ్యో, రాజశేఖర్ గారు, పాలండి. రాజశేఖర్ గారు, నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే. నా పేరు నీకెలా తెలుసు? హాయ్ బాబాయ్, అనసూయ గారు ఎప్పుడు మీ గురించి చెప్తారండి. ఏమని? రాజశేఖర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆస్తి మొత్తాన్ని నేనే, అదే ఆయన ఆస్తి మొత్తాన్ని నేనే కాపాడుతున్నానని, ఆయనకి నా మీద అంత నమ్మకం అని. అలాగా? అసలు ఎవరా నువ్వు? అదేంటి, అతనెవరో తెలియకుండా నా గురించి అతనికి ఎలా చెప్పావు? అంటే వాడికి మా అమ్మకి పాల విషయంలో కొంచెం గొడవ జరిగింది. అందువల్లే ఎవర్రా నువ్వు అంది. అంతేనండి. అవునవును, పాలలో నీళ్లు కలపద్రా అంటే వాడు కన్నీళ్లు కలుపుకొచ్చాడు సార్. నా కన్నీళ్ళు కాదండి, మా గేద కన్నీళ్ళు. దాంతో అమ్మగారికి ఆవేశం వచ్చేసి ఇంత పెద్ద పేడ వేసారండి. అదే గేదె పేడ తీసుకుని నా మొహాన్ని వేశారు. దాంతో నాకు కోపం వచ్చి ఆవిడతో పలకడం నేను మానేశాను. అవునండి, ఇంతకీ మీ మనరాలు చూసారా? అయ్యో, పక్కనే నిలబడి ఉంటే చూసారా అని అడుగుతావేంటి? ఏటేటి?
మీ మనవరాలు మీ పక్కనే ఉండదే. ఏదండి బాబు ఏడుండదే? అయ్యో ఏడండి బాబు. అయ్యో అసలు వీడెవడు ఎందుకు వచ్చాడు నిజాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? రేయ్ పాలు పోయకుండా పెత్తనాలేమిట్రా? ఆ పాలు పోసుకో. అగో పక్కనే గీతని పెట్టుకొని కనపడట్లేదు అంటావేంట్రా? ఊకోండి బాబు, మీరు గీతను ఎప్పుడు చూసారో? నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఈడ గీత లేదండి. గీత లేదా? మరి ఈ అమ్మాయి ఎవరు? చచ్చా, ఈ పాలడు అనసూయని అడ్డం గిరికిచ్చిండుగా. నీ పని అవుట్ ముస్లి. అది ఇంకెవరో శ్వేత. శ్వేత రేయ్ శ్వేత గీత ఒకరే కదా? అదంతా నాకు తెలదండి. ఈ పిల్ల మాత్రం గీత కాదు. అనసూయ అయ్యా వాడేదో వాగాడని మీరు అనుమానపడతారేంటి సార్? ఆ దేవుడు సాక్షిగా, పోయిన నా కోడలి సాక్షిగా, ముమ్మూర్తుల ఇది మీ మనవరాలే సార్. ఎందుకండి బాబా అలాగ అబద్ధం చెప్తారా? ఒరేయ్ ఇంకొక మాట మాట్లాడావో పీక మీద కాలేసి తొక్కుతా చచ్చుకుంటా. అయినా అది గీత అని చెప్తే ఆయనే నమ్మాడు. ఇక నీకు బాధేంటక్క? అంటే ఆడి పేరు అక్కన్న కదా, అందుకని అక్క అంది. అవునండి. ఇప్పుడేంటి ఇది గీత కాదని నీకు అనుమానం అంతే కదా బుజ్జి? అయ్యో బుజ్జి బజ్జి అంటే గుర్తు పట్టేస్తారా పేక మొగుడు. బద్రి బుజ్జి గజ్జి అని పిలవడానికి ఆవిడేమన్నా ఆయన ఏమన్నా వదిననుకున్నావా? అదే అంతేంటవా? సారీ. ఓహో పాలవాడి వేషంలో వచ్చింది నా పెద్ద కోడలా? చెప్తా. ఏంటి కన్ఫ్యూజన్స్? ఈ లాయర్ ఎక్కడున్నాడు? ఇదిగో మనల్ని పట్టించడానికి నా పెద్ద కోడలు పాలవాడి వేషంలో వచ్చింది. ఓ చూపు చూడు. విడిచిపెట్టు ముసలి, దాంతో 10 చెరువుల పాలు తాగిస్తా. ఈజీ వస్తుంది. సరే ఇది గీత కాదని మేము నిరూపిస్తాం. ఎలా? మా గీతకి దైవభక్తి ఎక్కువ, పాద పూజ అంటే మక్కువ, తెలుసు కదా? అవును. ఇప్పుడు నీ పాదాలని కడిగించి పాద పూజ చేయిస్తాం. నా పాదాల తింగరమోహందనా నాకు ఫిట్టింగ్ పెడతావేంటి? ఇప్పుడు నాకు కాదు, ఆ అమ్మాయి నిజంగా గీత అయితే అది వాళ్ళ తాతగారికి పాద పూజ చేయమను. పాద పూజ అంటే చెయ్యవే. నేను ముందు చెప్పినా కదా ఈ పూజలు గిజలు మనతో కావని నేను చెయ్య. ఓసే 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 చెయ్యకపోతే ఆయనకి మనం దొరికిపోతామే, మనల్ని చంపిస్తాడే. గట్లయితే 500. ఎందుకే? నిన్ను గీ గండెళ్ళకెళ్ళి కాపానికి. అయ్యో సరే ఇస్తాను, నువ్వు వెళ్ళి చెయ్యవే. ఇప్పుడు చూడు గీ శ్వేత గా మేకప్ దాన్ని ఎట్లా ఆడుకుంటుందో. ఏంటి ఆ పాద పూజ చేస్తున్నారు లేదా? అనసూయ పాప పాద పూజ కూడా చేస్తుందని నువ్వు కూడా చెప్పినట్టు గుర్తు. చేస్తుంది రాజశేఖర్ గారు. అమ్మ గీత ఒక్క నిమిషం తాతగారు. అరే నీ పేరేంద్రా? అక్కన్నా. మీ ఆయన పేరేం పేరు? బద్రి. బద్రి భద్రా? వీడికి మత మార్పు ఎక్కువ. ఎక్కడైనా మొగుడికి మొగుడుంటాడా? మీ మొగుడు పేరేంటి అంటే మన బద్రి పెద్దనాన్న పేరు చెప్పింది. ఒక్క నిమిషం తాతయ్య. ఒరే మీ బాబాయ్ పేరేం పేరు? రాజశేఖర్ గారు. చూసావా తాత, నీ పేరు కూడా చెప్పాడు.
ఏయ్, నువ్వెవరో నాకు తెలుసు. మర్యాదగా నేను గీత అని చెప్పాలి, లేకుంటే నీతో బట్టలు ఇప్పించి నీ వేషం బయట పెడతా. పోవే, ఈరోజు నిన్ను మా పిస్నారత్ని ఇరికిస్తా చూడు. అయితే వినమన్నమాట. ఏమ్రా, నీకు దెబ్బ తాకిందన్నావుగా వీపు మీద, ఏది చొక్కా విప్పి చూపించు. ఏయ్ చొక్కా ఇప్పలా? నువ్వే కదా దెబ్బ అన్నావు, విప్పి చూపించు. బాబాయ్ నాకు సిగ్గు. మొగన్కి సిగ్గేంద్రబాయ్. అది నాకు దెబ్బ తగ్గిపోయింది, నాకు దెబ్బ తగ్గిపోయింది, తగ్గిపోయింది. చూసినవా, నాతో పెట్టుకుంటే గిట్లానే ఉంటది. అమ్మో, ఇద్దరూ కలిసి ఏం ఇరికించారే. ఇప్పుడు ఇదే గీతను ఒప్పుకోకపోతే నేను దొరికిపోతా. అరే అసలు నువ్వు ఎందుకు వచ్చినారా? అది అవును, ఎందుకు వచ్చాను? మా తాతకి పాలతోని పాత పూజ చేయనీకి వచ్చినావు. పాద పూజ? నేనా? ఏం లేదు తాత, నువ్వు మస్తు గుళ్ళు గోపురాలు తిరిగొచ్చావు కదా, ఆ గుళ్ళన్నీ వీడు తిరగలేడంట. అందుకే మీ కాళ్ళు పాలతో కడిగితే ఆ గుళ్ళన్నీ తిరిగినంత పుణ్యం వస్తుందని నేనే చెప్పా. ఓహో, ఏయ్ మేకప్ అది, పాద పూజ చేస్తావా, బట్టలు విప్పించమంటావా? అయ్యో వద్దు, పాద పూజ చేస్తా. గది రా. మా తాత కాళ్ళు కడిగి నీ జన్మ ధన్యం చేసుకో. కడుగుతారు. అవునయ్యా, ఒక్కసారి మీ పాదాలు ఇస్తే కడుగుతారు. అవునండి, ఒకసారి కడిగితే వాడి మతిమరుపు తగ్గిపోతుంది. మీలాంటి వాళ్ళ పాదాలు కడిగి ఆ పాలు తలపై చల్లుకుంటే వాడు మారతాడండి. అవునవునవును. ఒక్కసారి ఇదిగా 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 ఇటీండి, పెట్టండి అయ్యా, పెట్టండి. నేను తీస్తానుగా పైకి. పోయమ్మా పోయి. తలపై చల్లుకో. అలాగే అలాగే చల్లుకుంటారు. దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అయ్యా, పాలకి మరి డబ్బులు ఇస్తే? పాలకి డబ్బులు ఇస్తే పాద పూజ చేసిన పుణ్యం అంతా పోతుందిరా. రాజశేఖర్ గారు, ఏదో బతుకు, అసలుకి ఎదురు వచ్చేసింది. అమ్మో, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. జాగ్రత్త. సరే గీత, అమ్మ గీత. అలా కాదురా రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు. గీత, నమస్కారం రాజశేఖర్ గారు. నమస్తే. ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, నేను మీకెలా తెలుసు? ఇదిగో వీరు మీరు వస్తున్నారని చెప్పారు. నేనా? అసలు ఎవరు మీరు? అదేంటండి, ప్రముఖ నాట్యాచారి ఈ బిళ్ళహరినే మర్చిపోయారా? నీ బొందరా బొంద, అది బిల్లహరి కాదు, బిల్లహరి. రెండిటికి పెద్ద తేడా ఏంటో. నీకు నాకున్న తేడా అన్నట్టు మర్చిపోయాను. ఈయన సంగీత సామ్రాట్ తిక్కదిమి. తిక్కదిమి శంకర్ కాదు, తక్కదిమి శంకర్. మేము గీతకి సంగీతం, డాన్స్ నేర్పిస్తాం. ఓహో, అనసూయ, పాపకి సంగీతం, డాన్స్ నేర్పిస్తున్నావు అనమాట. ఇంకా ఏమేమి నేర్పిస్తున్నావో చెప్పు, అన్నిటికీ కలిపి ఒకేసారి చెక్ రాసిస్తాను. చాలానే నేర్పిస్తున్నానండి. సంగీతం నేర్పిస్తున్నాను, డాన్స్ నేర్పిస్తున్నాను, యోగా నేర్పిస్తున్నాను, జిమ్నాస్టిక్స్ నేర్పిస్తున్నాను, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నాను. డబ్బులు తక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. అవునండి, అనసూయ గారు చాలా నేర్పిస్తున్నారు. అంత నేర్పించినా మా ఫీజు కూడా ఇవ్వలేదు. దయచేసి మీరు ఇప్పించండి.
ఏమనసూయ డబ్బులు తక్కువైతే చెప్పొచ్చు కదా. అసలు మీరు సంగీతం డాన్స్ నేర్పిస్తున్నారని గ్యారంటీ. అవును నానమ్మ గారు, వీళ్ళే సంగీతము డాన్స్ నేర్పే గురువు గారు. అవునవును, మేము గురువులమే. ఇంతకు నువ్వెవరు పాప? అదేంటి రోజు వచ్చి సంగీతం డాన్స్ నేర్పిస్తున్నా ఉన్నారు? తనెవరో తెలీదా? అంటే గీత ఎవరో తెలియకుండానే సంగీతం డాన్స్ నేర్పిస్తున్నారా? అంతే అంతే అంతే. అది 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 అలా అడగండి, అలా అడగండి. మీరు ఫీల్ అవ్వకండి. వీడు పాట నేర్పేది, నేను ఆట నేర్పేది గీతకి. ఈ పాప కాదే. ఈ పాప కాదా? అనసూయ, పిలిచావా తల్లి? నువ్వు రారా అంటే పిలిచావేమో అనుకొని వచ్చాను. చెప్పండి రాజశేఖర్ గారు. ఏంటిదంతా? అసలు వీళ్ళు గీతకి డాన్స్ సంగీతం నేర్పించే టీచర్లేనా? అవును బాబాయ్ గారు, రోజు వచ్చి వాళ్లే నేర్పించేది. మరి వీళ్ళు తనని గీత కాదు అంటారేంటి? ఒరే బెల్లం హరి, ఇది గీతే కదరా.